Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనము రెడ్ స్లీపింగ్ హైబిస్కస్ ప్లాంట్ రిపోర్టింగ్ చేసుకుందామండి. ఈరోజు నేను నా మధ్య ఎప్పుడో కొనుక్కొచ్చాను కదా, ఇప్పుడు రిపోర్టింగ్ చేసుకుందామండి. దీన్ని ఇందులో వచ్చేసి ఇది రెడ్ కదా, ఎక్కువగా మనకి ఇందులో వచ్చేసి కనిపించేది రెడ్ ఎక్కువ కనిపిస్తుందండి. కానీ దీంట్లో ఉండేది 3 కలర్స్ ఉన్నాయన్నమాట. పింక్ ఒకటి ఉంది, మళ్ళీ వైట్ కూడా ఉంటుంది. వైట్ చాలా అరుదుగా కనబడుతుందండి, పింక్ ఎక్కడన్నా కనబడుతూ ఉంటుంది. అసలు వైట్ మన ఏపు కనపడదు, కాకపోతే ఉంది. అది ఆ ప్లాంట్ ఫ్రెండ్స్. ఈ పాట్లో మనము రిపోర్టింగ్ చేసుకుందాము. దీంట్లో ఇంతకుముందు 100 వరహాలు చెట్టు వచ్చిందండి. అది వెరైటీగా ఉంది కదా, పింక్ కలర్, బేబీ పింక్. అది దీని నుంచి తీసేసి వేరే పెద్ద దాంట్లో పెట్టాను, చాలా పెద్ద కుండీలో పెట్టానండి. ఇది వచ్చేసి ఒక 8 ఇంచెస్ 7 ఇంచెస్ అట్టు ఉంటుందండి ఈ పాట్. దానికంటే కొంచెం పెద్దదే కదా, అందుకోసం దీంట్లో రిపోర్టింగ్ చేసుకుందాము. దీంట్లో సాఫ్ ఫంగిసైడ్, నీమ్ పౌడరు, వర్మీ కంపోస్ట్ ఈ 3 వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ పాట్ తయారు చేసేటప్పుడే వాళ్ళు చేసేసి ఉంటారు. అయినా సరే మనం కొత్తగా ప్లాంట్ పెడుతున్నాం కాబట్టి ఈ 3 కలిపేసేసి మనము ఈ పాట్ ఫిల్ చేసుకుందాము. ఈ పాట్లో జిగురు పురుగు ఉందండి. ఇలాగే పాట్స్లోంచి మనము మొక్కలు కొనుక్కొచ్చేటప్పుడు కవర్లోనో పాట్స్లోనో ఉండి వచ్చేస్తూ ఉంటాయి. అవి మన ఇంటికి వచ్చి ఇక పిల్లలు పెట్టి బాగా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. మొక్కలన్నీ పాడు చేస్తూ ఉంటాయి. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇది చేయాల్సిందే ఫ్రెండ్స్. ఇవి జిగురు పురుగులు, దాని మీద ఉప్పు వేస్తే చచ్చిపోతాయి అన్నమాట. అలాగే 2 ఏళ్ల క్రితం లోకి వచ్చి చేరిపోయినాయి. పోను కూడా పోవట్లేదండి. ఎన్నో నేను చంపాను, అయినా సరే ఇంకా వస్తానే కనపడతానే ఉన్నాయి అన్నమాట. నీమ్ పౌడరు మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి వేసుకోవడం. అది వేయటం వల్ల చాలా ఉపయోగకరం ఉంటుంది. దాంట్లో చాలా పోషకాలు ఉంటాయి అన్నమాట. రూట్ రాట్ అయిపోకుండా చూసుకుంటుంది. అలాగే వేరే పోషకాలు, ఇతరత్ర పోషకాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట సమృద్ధిగా. అందుకోసమే అది వేస్తూ ఉంటాను నేను. అది ఫంగిసైడ్, పెస్టిసైడ్గా కూడా ఆ పౌడర్ ఉపయోగపడుతుంది చెట్లకి. ఇందులో ఎర్రమట్టి, నల్లమట్టి కూడా వేసారండి వీళ్ళు. మామూలుగా అయితే దీనికి మనం కలుపుకోవాల్సింది 2 వంతులు గార్డెన్ సాయిల్ అండి. ఏది ఉంటే అది వేయండి. మీ దగ్గర రెడ్ ఉన్నా బ్లాక్ ఉన్నా వేయచ్చు. ఆ తర్వాత 1 వంతు ఇసుక వేసి ఇంకొక వంతులో కంపోస్ట్ వేయండి. వాళ్ళు మొక్క పెట్టేటప్పుడు వేసే ఉంటారు కదా అవన్నీ. అందుకోసమని నేను అన్ని మోతాదుల్లో వేయట్లేదండి, కొంచెం తగ్గించేస్తున్నాను అనమాట. ఇదిగోండి వర్మీ కంపోస్ట్ చేస్తున్నాను. ఇంకా పింక్ కలర్ కూడా కొంటానండి నేను. పింక్ కలర్ మనకి లోకల్లో నర్సరీలో దొరకట్లేదండి. అందుకోసమని ఆన్లైన్లో కేరళ నర్సరీలో వాటిల్లో దొరుకుతున్నాయి. మనం ఇంతకుముందు తెప్పించుకున్న నర్సరీలో అక్కడ తెప్పిస్తే నాకు 3 పెంచాలని కోరికండి. వైట్ మరి దొరికేటట్లేదు, అక్కడ కూడా దొరకలేదు. సెర్చ్ చేస్తే దాంట్లో లేదు. పింక్ ఉందన్నారండి, పింక్ చూశాను దాంట్లో ఉండటము. నేను వైట్ మాత్రం లేదు, ఇంకెక్కడైనా దొరుకుతుందేమో చూడాలి. చూసి కొంచెం పెద్ద పాట్లో 3 కలిపి పెట్టుకుంటే కలర్స్గా చాలా బాగుంటుంది కదా, అదే ఆలోచిస్తున్నా. చూద్దాం, దొరికితే కనుక 3 పెడదాం, లేకపోతే కనుక తర్వాత మళ్ళీ ఇది పెరిగిపోయిన తర్వాత రీపాటింగ్ ఎలాగో చేయాలి కదా, అప్పుడు పెద్ద పాట్లో ఆ 2 కలిపేసి పెడదాం. దొరికితే కనుక 3 కలిపి పెడతాం, అప్పుడు బాగుంటుంది. ఈ కొమ్మలు కూడా చాలా ఈజీగా బ్రతుకుతాయండి. ఇవి ఒక జానెడు కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నా చాలా ఈజీగా బ్రతికిపోతాయి అన్నమాట. ఇప్పుడు పెట్టుకుందామండి. కిందకు కూడా రూట్స్ వచ్చేసేయి, కింద హోల్స్లో నుంచి కూడాను. బొండి మొక్కేనండి, చాలా ఈజీగా బ్రతుకుతుంది ఇది. 2-3 రోజులు 4 రోజులు అలా ఉంటుందండి పువ్వు. ఆ తర్వాత పండిపోతుంది అన్నమాట. అట్లాగే ఉంటుంది, పండిపోయిన రాలిపోతుంది తొందరగా. నేనే తీసేస్తూ ఉంటాను అనమాట, కట్ చేసి తీసేస్తూ ఉంటాను.
ఇది ఎప్పుడూ రీపాటింగ్ చేసుకుంది, చాలా రోజులు అయిపోయిందండి. పెట్టిన తర్వాత ఎదగటం కూడా ఎదిగిపోయింది అనమాట. డబ్బింగ్ తర్వాత చెప్తున్నాను నేను. కవర్ ఎలాగోలా కష్టపడి తీద్దామని చూస్తుంటే పాడు చేయకుండా కుదిరేటట్లేదు. ఎట్ట కూడా తీసానండి మొత్తానికి. ఇదిగోండి, ఆల్రెడీ కిందే కనబడుతున్నాయి. మనము దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. రూట్ బాల్ని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఈ 2-3 ఏళ్ళ దాకా సరిపోతుందండి ఈ కుండి. తర్వాత ఇక అప్పుడు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇదండి, ఈ విధంగా మనము దీన్ని రిపోర్టింగ్ చేసుకోవాలి. దీనికి ఒక వారం రోజులు ఏడబట్టిన పెడితేనండి, తర్వాత వారం 10 రోజుల తర్వాత అప్పుడు ఇది బాగుంది అనుకుంటే అప్పుడు దాన్ని ఎండలో పెట్టేసుకోవచ్చు. ఈలోపు దీంట్లో ఫుల్గా ఒకసారి వాటరింగ్ చేసేయాలి. అప్పుడు ఎదగటం మొదలు పెడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చిన్నదాంట్లోనే ఉంది కదా, దానికి ఎదగటానికి స్పేస్ సరిపోలేదు, అందుకోసం పెద్దగా ఎదగలేదు కదా. ఇప్పుడు ఇంకా కింద నుంచి కూడా కొమ్మలు రావటం మొదలవుతుంది. ఇదండి, వాటరింగ్ చేసుకుందామండి. ఇంకా నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదండి ఇది కూడా ఫ్రెండ్స్. ఇలా పెట్టేశానండి దీన్ని నేను. కింద నుంచి ఒకటే ఉంది, పైనకి వెళ్ళిన తర్వాత 2 కొమ్మలు అయినాయి. ఇవి ఇంకా ఎదగటం స్టార్ట్ అవుతుంది. పూలు మాత్రం చిన్న చెట్టు అయినా సరే బాగానే పూలు పోస్తున్నాయండి. ఇదండి, ఇదిగోండి ఇక్కడ పెట్టాను చూసారా. వాటరింగ్ చేసేసుకుందాం. అప్పుడు ఫుల్గా ఒకసారి పోసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి. చూడండి, ఎదిగింది. ఇదిగోండి, ఈ పక్కన కింద నుంచి భూమిలో నుంచి ఒక పిలక వచ్చింది, మళ్ళీ సైడ్ నుంచి ఒకటి వచ్చిందండి. ఫస్ట్ ఇవే ఉన్నాయి కదా, 2 కొమ్మలే ఉన్నాయి. కింద నుంచి ఒకటే వచ్చి దానికి 2 కొమ్మలుగా వచ్చింది కదా. ఇప్పుడు ఇన్ని కొమ్మలు వచ్చాయి. కింద నుంచి ఇది ఒకటి, కింద భూమిలో నుంచి ఒకటి. ఇదండి, ఈ విధంగా కొమ్మలు వచ్చేసి కొమ్మల నిండా మొగ్గలు వచ్చేసినాయండి. ఇది చాలా మొండి మొక్క ఫ్రెండ్స్. ఇది ఈజీగా బ్రతికిపోతుంది. బాగుంటాయి కూడా అట్రాక్షన్గా ఇవి పూలు. ఇదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.